ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా వాళ్ళు అలచడి లేకుండా ఆరోగ్యంగా ఉండే ఫుడ్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మనకి ఇచ్చే వీడియో. టేస్టీయే కాదు మంచి ఆరోగ్యం కూడా పిల్లలకి ఈ ఒక ఆహారాన్ని తయారు చేసి ఇస్తే. అయితే ఇక్కడ నేను ఒక కప్పుతో సోడిపిండి తీసుకున్నాను. సోడిపిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే అలాంటి కప్పుతో ఒక కప్పుతో ఓడిస్ తీసుకొని కూడా అదే గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే కాస్తంత బాదం పప్పు తురుము పెట్టుకుని ఇందులోనో ఒక ఆలికాయ కూడా కచ్చపిచ్చగా చితక్కొట్టి వేసేయాలి. అలాగే ఒక కప్పు కాస్తంత ఒక 2 స్పూన్స్ వరకు పంచదార, ఒక 5-6 స్పూన్ల వరకు బెల్లాన్ని కూడా ఇందులో మనం వేసేసుకోవాలి. ఓకే, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? బెల్లాన్ని అయితే ముక్కలు లేకుండా కాస్తంత తురుమండి ఇట్లా మంచిగా. ఓకే, ఇప్పుడు దీని అంతటిని మనం కొంచెంగా పాలు వేసుకుని కలుపుకోవాలి. మరీ తిక్కగా ఉండకూడదు, మరీ లూజీగా ఉండకూడదు. మనం దోశ పిండిని ఎలా కలుపుకుంటూ దాని మీద కొంచెం తిక్కగా ఉంటే సరిపోతుంది. ఓకే, నేను ఇక్కడ పాలతో కలుపుకుంటున్నాను. మీరు పాలు లేకపోతే నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. కానీ పాలతో కలుపుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఆలికాయ, బెల్లం, ఈ జీడిపప్పు, ఈ పాలు ఇవన్నీ చాలా రుచికరం అన్నమాట. సోడిపిండి కూడా మన పిల్లల బోన్స్కి చాలా మంచిది. ఓల్డ్ ఫుడ్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కసారి ఆలోచించండి. ఓకే, మిగతాది పిండి అంతా కలిపిస్తాక మిగతా ప్రాసెస్ ఏంటో చెప్తా. మనం వేసుకునే పిండిని అయితే కలిపిసుకున్నాము. చూడండి, ఇలా ఏమాత్రం మాదిరిగా జారుగా ఉంటే సరిపోతుంది. ఇది పిండిని ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఏంటో ఎలా దీన్ని వండుకోవాలో చూసేయండి. స్టవ్ పైన అట్టల దగ్గర పెట్టుకొని, ఓకే, అట్టల దగ్గర కాసంత ఈటెక్కక కాసంత ఇలా కొంచెంగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి మనం అనుకోవాలన్నమాట. కాస్తంత అట్టల దగ్గర అంతా నూనె అయ్యేలా కొంచెం మనం వేసుకొని ఇట్లా అంటే అట్టలకంతా అయిపోతుంది నూనె అనేది. ఓకే, ఇలా అనుకున్న తర్వాత మన అట్టల రేకు మంచిగా ఈటెక్కాక ఏం చేయాలి? మనం కలుపుకునే పిండి ఉంది కదా, ఈ పిండిలో చిటికెడంతా సాల్ట్ వేయండి. మనం ఎప్పుడు స్వీట్ చేసుకున్న చిటికెడంతా సాల్ట్ వేయడంతో టేస్ట్ ఇంకా మారిపోతుంది. మా వాళ్ళకి ఇలా చిన్న ఫ్యాన్ కేక్ ఇలా వేసేస్తే చక్కగా తినేస్తారు. టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుంది. నా మాటల్లో నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది అందరికీ, పిల్లలకి, మనకి, ముసలి వాళ్ళకి, ఇంట్లో ఉంటారు కదా మన ముసలమ్మలు, ముసలి వాళ్ళు, తాతయ్యలు, మామలు, వాళ్ళకు కూడా ఇది ఆరోగ్యమైన ఫుడ్ అనమాట. ఇది 1 ఇయర్ చంటి పిల్లలు కూడా తినొచ్చు. ఓకే, కాస్తంత మిడిల్లో ఉంచాలి. అయితే మీ ఇక్కడ బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకోండి. ఇక్కడ బటర్ నెయ్యి ఏం వేసినా మా పెద్ద అబ్బాయి తిండు, అందుకని చెప్పి ఓన్లీ ఇక్కడ నేను ఆయిల్తో చేస్తున్నాను. దీనిపైన కూడా కొంచెం డ్రాప్స్ మాదిరిగా ఇలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీనిపైన మనం ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఈ మూత పెట్టుకొని మనం ప్యాన్ కేక్లు వేసుకొని 5 నిమిషాలు అయితే అయిపోయింది కదా. మనం ఒక సైడ్ మంచిగా కలిపి ఉంటుంది. ఇలా ఉల్టా చేసుకోవాలి. చూసారా, మంచి కలర్లో చాలా బాగుంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అన్నీ ఇలా తిరిగేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఆతల వైపు కూడా ఇలాగే మూత పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది. సైడ్ అంతా ఇలా తిరిగేసేసుకున్నాం కదా, ఇంకొక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటే మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. ఇవన్నీ మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో. పిల్లలకి చాలా ఆరోగ్యం అన్నమాట. కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్సే కాదు, మార్నింగ్ బ్రేక్ కూడా పిల్లలకి ఇలా మీరు స్కూల్కైనా కాలేజ్కైనా ప్యాక్ చేసేయండి. ఈ ప్యాన్ కేక్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ అయినా బ్రేక్ అయినా అందరిమీ తినేలాగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా మీరే చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మన ఆరోగ్యమే మహాభాగ్యమని అందరిమీ గుర్తుపెట్టుకుందాం. బయట ఫుడ్ని వీలైనంత మట్టుకు తినకపోవడమే మంచిది. ఇంకోసారి చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్.